హాయ్ ఫ్రెండ్స్, ఆన్లైన్లో క్రాకర్స్ కొనడానికి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ ఎవరు కూడా ప్రాసెస్ చెప్పట్లేదు. సో ఆ ప్రాసెస్ ఏంటనేది నేను చెప్తాను. నేను ఫేస్ చేసిన రియాలిటీని మీతో షేర్ చేసుకుంటాను. నేను ఆన్లైన్లో చాలా వెబ్సైట్స్ చూసాను, కానీ ఇది కూడా నమ్మకం కుదరలేదు. కొన్ని ప్రైస్ ఎక్కువ, కొన్ని కాకినాడ డెలివరీ లేదు. 1 వీక్ కష్టపడిన తర్వాత ఎల్లో క్రాకర్స్ వెబ్సైట్ చూసాను. ఏదో చిన్న ఉప్మా వెబ్సైట్లో అనిపించింది. సరే ట్రై చేద్దాం కదా అని ChatGPT హెల్ప్తో రీసెర్చ్ చేస్తే ఒక 50% నమ్మకం కుదిరింది. నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసి ఆర్డర్ పెట్టాను. అప్పుడే ఇక ట్విస్ట్ రివ్యూ చేశారు. అమౌంట్ స్టార్టింగ్లో పే చేయాలన్నారు, అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సెపరేట్గా ఉంటాయన్నారు. 7 డేస్లో డెలివరీ అవుతుందన్నాడు. పెద్ద మోపే అనుకున్నా. 1 గంట పులిహోర కలిపిన తర్వాత సరే లాస్ అవుతా ఒక మెమరీలో ఉంటుంది కదా అని ఆర్డర్ పెట్టాను. ఓకే అని చెప్పి అమౌంట్ హాఫ్గా పే చేశాను. ఆర్డర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. కానీ నాకు ఇంకా నమ్మకం లేదు. బట్ వాళ్ళ మెసేజ్కి మాత్రం చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతున్నారు. తర్వాత డే నుంచి నాకు కనబడిన సినిమా 1 డే మొత్తం రెస్పాన్స్ లేరు. నెక్స్ట్ డే ట్రాన్స్పోర్ట్ నుంచి మెసేజ్ వచ్చింది. ట్రాక్ చేస్తే చూపిస్తుంది, కానీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కాల్ చేస్తే నెంబర్ ఫేక్. పోయే మోసం అనుకుని చాలాసేపు బాధపడ్డాను. బట్ చిన్న హోప్ కన్ఫామ్గా వస్తుందని అలా 7 డేస్ వెయిట్ చేశాను. 7 డేస్ తర్వాత కాల్ చేశారు. సార్ మీ ఆర్డర్ రాజమండ్రి వచ్చింది, కొన్ని ఇష్యూస్ వల్ల మేము కాకినాడ రాలేము సార్, వచ్చి తీసుకోండి అన్నారు. నైట్కి నైట్ రాజమండ్రి వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ చూసి షాక్ అయిపోయాను. నేను పెట్టిన లిస్టు నాకు వచ్చింది కంప్లీట్లీ డిఫరెంట్. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ 800 ఛార్జ్ చేశారు. అవి పే చేసి ఎలాగో మోసపోయాను అనుకుని ఇవన్నా కాల్చుకుందామని చెప్పి రియలైజ్ అయ్యాను. పార్సల్ తీసుకుని ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళకి మెసేజ్ చేశాను, ఏంటి సార్ ఇలా చేశారని. వాళ్ళు చాలా కూల్గా GST అండ్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వల్ల ఫేక్ పెడతాం, లోపల కరెక్ట్గా ఉంటాయన్నాడు. హైలైట్ ఏంటంటే ఏ టైంలో అయినా సరే ఎల్లో క్రాకర్స్ వాళ్ళు రెస్పాన్స్ అవుతున్నారు. ఇది చాలా మంచి విషయం చెప్పాలి. కానీ మా ఫ్రెండ్ అప్పటికే డౌట్ పడడంతో ఓపెన్ చేశాను. అన్ని ఐటమ్స్ కరెక్ట్గా ఉన్నాయి. చాలా బాగా ప్యాక్ చేశారు. థ్యాంక్ యూ ఎల్లో క్రాకర్స్, మీరు జెన్యూన్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఏం చెప్పగలను. సో నేను చెప్పేది ఏంటంటే, మన కాకినాడ అండ్ రాజమండ్రిలో ఉండేవాళ్ళు, దివాళీ అంటే ఇష్టం ఉండి ప్రైసెస్ వల్ల కొనలేకపోయేవాళ్ళు ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేయండి. బట్ 1 కండిషన్, 30 డేస్ ముందు బుక్ చేసుకోండి. ఏదైనా జరగచ్చు కదా, చెప్పలేం. లిస్ట్ నేను పెట్టిన ఐటమ్స్ అన్ని చూపిస్తున్నాను. ఇది ప్రమోషన్ వీడియో కాదు ఫ్రెండ్స్. రియాలిటీలో నేను ఫేస్ చేసిన ప్రతి ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకున్నాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుని మళ్ళీ మీ ముందుకు వస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి విజిట్ చేయండి. దివాళీని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి.